చివరిగా మీ సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అటు సినీ రంగంలోనూ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, ఉప ముఖ్యమంత్రి కావడం, ప్రజలకు సేవ చేస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ప్రశ్న అడిగారు సార్, సినిమా వాళ్ళు ఎందుకు రాజకీయంగా రావాలి, మీకు రాజకీయం గురించి మీకేం తెలుసు, ఆల్రెడీ వీళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మెచ్యూరిటీ ఉందా అని చెప్పారు. నేనేమంటానంటే ఎవరు తలరాతిని ఎవరు మార్చలేరు సార్. తలరాతిలో ఏం రాసి ఉందో అది జరుగుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకి పాలిటిక్స్ గురించి ఏంటి 50 సంవత్సరాల నుంచి అనుభవం ఉందా? లేదు వరుసగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ పాలిటిక్స్లో ఉన్నారా? లేదే. ఆయన టైం బాగుంది, ఆయనకి రాసిపెట్టి ఉంది. ఆయన మామూలుగా గెలుస్తారు అనుకున్నాడు తప్ప డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి ఎవరు అనలేదుగా. ఏ జోషుడు చెప్పాడు చెప్పండి, ఏ అస్ట్రాలజర్ చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతారని? ఆయనకి రాసిపెట్టి ఉంది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఈరోజు ఆయన పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా ఆయన పనిచేస్తున్నారు. తప్పులు ఉంటే చెప్పండి, ఇప్పుడు వరకు ఏం తప్పులు లేవు, ఉంటే చిన్న చిన్న ఉంటాయి. కాబట్టి సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు మాకు కుదరదు, ఇది అవుతుంది అలాని మేమేం కాదు. టైం బాగుందంటే ఆల్రెడీ ఎంజీఆర్ గారు ప్రూవ్ చేశారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారు ప్రూవ్ చేశారు, జయలలిత గారు ప్రూవ్ చేశారు సీఎంగా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రూవ్ చేశారు. కాబట్టి సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. మేము మనుషులే, మేము నేర్చుకుంటాం. ఇట్స్ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ, ఏజ్తో వస్తుంది. టైం బాగుంటే అన్ని భగవంతుడు మనకి ఇస్తారు, జ్ఞానం కూడా ఇస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్.